ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుగు భాషాభిమానమే కాకుండా తెలుగు ప్రావీణ్యం ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు. నాకు ఈ పొద్దుటూరు గురించి తెలుసు. నాకు మొదటి నుంచి పొద్దుటూరు దీని చుట్టుపక్కల పెన్న నీరు కారణమో ఏ కారణమో నాకు తెలియదు, కానీ చక్కటి తెలుగు సాహిత్యానికి పొద్దుటూరు పెట్టింది పేరు. పొద్దుటూరు అంటే ఈ ప్రాంతం అంతా కూడా పొద్దుటూరు కేంద్రం కాబట్టి పొద్దుటూరు అని వచ్చింది. అనేక మంది పండితులు ఈ ప్రాంతంలో వెలిశారు, అనేక రకాల రచనలు చేశారు. మన ప్రాంతానికి, మన తెలుగు భాషకు, మన తెలుగు రాష్ట్రాలకు ఎంతో పేరు తీసుకొచ్చారు. ఈ తెలుగు భాషాభిమానమే కాకుండా తెలుగు ప్రావీణ్యాన్ని గురించి కూడా చాలామంది తెలియజేశారు. రామాయణం, భారతం, భాగవతాల్లోని ఎన్నో విలువైన శ్లోకాలకు వ్యాఖ్యానం కూడా పెద్దలు రాస్తున్నారని తెలిసి నేను ఎంతో ఆనందించాను. ఈ ప్రదేశంలో ఈరోజు ఈ భాష ఎంత ప్రాచీనమైనదో, పురాతనమైనదో, సంస్కృతి కూడా అంత ప్రాచీనమైనది. సంస్కృతి అంటే మన యొక్క జీవన విధానం. అలాంటి ప్రాచీన సంస్కృతి మనదని మన ముందు తరాలకు తెలియజేసే విధంగా ఇవాళ భాషా దినోత్సవాన్ని జరుపుకోవడానికి అది ప్రధాన కారణం. అందువల్ల నేను మిమ్మల్ని అందరినీ దయచేసి కోరేది ఏంటంటే, మీరు చేయవలసిన పని ఏంటంటే, మనందరం తెలుగు వారం, తెలుగులోనే మాట్లాడదాం. ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో, నారు మడిలో తెలుగులోనే మాడుకోవాలి. ఈ ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు కొన్ని వందల సంవత్సరాలు. మన దేశాన్ని బానిసలుగా తయారు చేశారు. మన దేశాన్ని దోచుకున్నారు, సంపద దోచుకున్నారు. దేశాన్ని దోచుకోవడం ఒక ఎత్తు అయితే, కొంతమంది మనసులు, మెదడులు కూడా దోచుకోబోయారు. వాళ్ళు పోతా పోతా వాళ్ళకి ఎక్కించిపోయారు. వాళ్ళు గొప్పోళ్ళని, వాళ్ళ భాష గొప్పదని, మనదంతా చాలా చిన్నదని. బాబు ప్లీజ్, బాబు మాట్లాడతామా కానా వాడు కదలు. మీరు ఎవరేం చేయదు, మీరు ఏం చేయదు, వాళ్ళు గమ్ముకుంటారు. మీరు ఎవరు ఏమనొద్దు, అందరు గమ్ముకుంటారు. ఆ భావం మనకి ఎక్కించారు. వాడు ఇంగ్లీష్ వాడు గొప్పోడని. మన పాఠాలలో ఉన్నాయి. అలెగ్జాండర్ ది గ్రేట్. ఎవడు వాడు అలెగ్జాండర్? ఈ దేశం పైన దండయాత్ర చేసిన దుర్మార్గుడు అలెగ్జాండర్ గ్రేట్ అవుతాడా? ఆలోచించండి ఒకసారి. మన చరిత్ర, మన పాఠాలు అంతకుముందు చేసిన వాడు మహానుభావులు ఆ పాఠాలు మనకి బోధించిపోయారు. రాబర్ట్ క్లైవ్ ద గ్రేట్ అంటాడు, అల్లూరు సీతారామరాజు ద గ్రేట్ అనడు, వీరపాండే కట్టబొమ్మన్ ది గ్రేట్ అనడు, రాణి రుద్రమ్మ గ్రేట్ అని చెప్పి అనడు. అలాగే అనేక మంది మహనీయులు మన ప్రాంతంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో పెద్ద పెరిగి మనకంతా వెలుగునిచ్చిన వాళ్ళు, మనకు పరిపాలన అందించిన వాళ్ళు, వాళ్ళని గొప్పని చరిత్ర చెప్పరా. అందువల్ల అక్కడ పొరపాటు జరిగింది. అందుకే మన మనసుకు కూడా చాలా మందికి ఎక్కింది. దాంతోపాటు వాళ్ళ భాష గొప్పదని, మన భాష మామూలుదని, ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్పతనం వస్తుందని అనుకుంటారు చాలామంది. అది చాలా పొరపాటు. చాలామంది అమరు ఉన్నారు ఇక్కడ, తల్లులు. ఈ తల్లులు కూడా పొరపాటున ఆ ప్రభావాన్ని లోని పిల్లలకు చెప్తుంటా, నాన్న మమ్మీ అను, డాడీ అను అని. మమ్మీ, డాడీ, బీడీ, జాడీ, కేడీ ఈ మాటలు మనకెందుకు? అమ్మ అంటే అంతరాళ నుంచి వస్తుంది, అంతరాళ నుంచి వస్తుంది, లోపల నుంచి వస్తుంది. మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది. ఒకసారి సాయంత్రం వెళ్ళి కావాలంటే రాత్రికి ట్రైన్ వేసుకొని చూడండి. అమ్మా అంటే ఎక్కడి నుంచి వస్తుంది, మమ్మీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది. అందుకని మనం ఎవరైతే ఉన్నామో మనం తెలుగు వాళ్ళం, మన తెలుగు భాషలో మాడుకోవాలా. ఇందాక చెప్పారు కదా, ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో, ఆఖరికి నారు మడిలో కూడా తెలుగు భాషలోనే మాట్లాడుకోవాలనే ప్రతిజ్ఞ మనం అందరం తీసుకోవాల్సి ఉంది. తెలుగు భాషా దినోత్సవం రోజు మనం తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ ఏంటంటే, మేము తెలుగులోనే మాట్లాడతాము, మేము తెలుగు వాడము అనే విషయాన్ని అందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలుగు ఈరోజు బహుభాషా శాస్త్రవేత్తగా, చరిత్రకారుడిగా, సంఘ సంస్కర్తగా అనేక రంగాల్లో బహుముఖ ప్రజ్ఞానం చూపించిన వారు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఆయన జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం చాలా సముచితం. విజ్ఞానం అందరికీ అందాలి, విజ్ఞానం అంటే తెలివి అందరికీ అందాలనే సంకల్పంతో వ్యవహారిక భాషా ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టాడు. ఇవాళ భాషా దినోత్సవం కాబట్టి దాని గురించే నేను ఎక్కువ మాట్లాడతాను, ఇతర విషయాలు మాట్లాడను. ప్రజలకు అర్థం కాని భాషలో ఉన్న విజ్ఞానాన్ని సమాజానికి మేలు చేయదని ఆయన రోజు గుర్తించి ఆయన తెలుగు భాషను ప్రజల పరం చేశాడు, ప్రజలకు అర్థమయ్యే భాషలో.
గ్రాంధికమే గ్రంథాల భాషగా చలామణి అవుతున్న రోజుల్లో ఆయన పుస్తకాల్లో సులభమైన తెలుగు వాడాలని చెప్పని ఆయన ఉద్యమించాడు. పండితులకు మాత్రమే పరిమితమైన భాషకు మొదలు తెలుగు లిపి వ్యవహారిక భాషను ప్రామాణీకరించే ప్రయత్నాన్ని సమర్థించి గిడుగు అంటే ఆయన పిడుగు అనే పేరు సంపాదించుకున్నాడు. గిడుగు అంటే పిడుగు అని. వివిధ సామాజిక కారణాల వల్ల, పరాయి పాలన వల్ల ఇందాక నేను చెప్పినట్టుగా తెలుగునాట కొద్ది మందికే పరిమితమైన చదువు శ్రీ గిడుగు రామ్మూర్తి గారి ఉద్యమం వలన వ్యవహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులో వచ్చింది. దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలా? ముందు మనం ఇంట్లో తెలుగులో మాడాలా, ఒకరితో ఇంకొకరు తెలుగులో మాడాలా. అలవాటు తప్పించేశారు మనకి. మన పాత ఎన్ని గుర్తు లేకుండా చేశారు. రోడ్లు అన్నీ షార్ట్ పెడతారు, షార్ట్గా పేర్లు పూర్తిగా పిలవరు. ఎంజీ రోడ్ ఏందయ్యా? ఎంజీ రోడ్ అంటే మహాత్మా గాంధీ రోడ్. మహాత్మా గాంధీ ఎంజీ అయిపోయాడు. సుభాష్ చంద్రబోస్ రోడ్డు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్డు. సర్దార్ పటేల్ రోడ్ అంటే ఎస్పీ రోడ్ అని. దీనికి ఈ ఎస్పీ ఎంత పరుగుపడి కలిగిందా ఈయనకి అనుకున్నాను. కాదు సార్, సర్దార్ పటేల్ రోడ్డు, ఆ రోడ్డు పేరు ఎస్పీ చేశారని చెప్పారు. నేను చదువుకున్న కాలేజ్ విఆర్ కాలేజ్ అన్నారు. నేను ఇంకా ఎవరో వెంకటరెడ్డి గారి కాలేజ్ అనుకున్నా. కాదు, వెంకటగిరి రాజా గారు పెట్టిన కాలేజ్. అంటే మన పూర్వం మన ఆనమాలు, మన అడ్రస్సు ఇవన్నీ కూడా మర్చిపోయేట్టుగా చేయడం కోసం ఈ షార్ట్గా ఉండే పదాలు తెచ్చారు. ఇప్పుడు పిల్లలకి అలవాటు అయిపోయి ఆఖరికి మా డ్రైవర్తో కూడా చూస్తుంటాను నేను. డ్రైవర్ కూడా ఇంకోటి పిలిచేటప్పుడు అన్నా తమ్ముడు అనడం, బ్రో ఎలా ఉన్నావు బ్రో అని. నేను అడిగాను, ఏందిరా బ్రో అంటే బ్రోకరా అని. కాదు సార్ అని. మరి ఏందన్నా? నాకు తెలియదు, ఒకరోజు చెప్పు అన్నా. బ్రో అంటే ఏందని. అంటే ఎంత చులకనగా తయారైపోయిందో చూడండి మన వ్యవహారం, మన శైలి, మన పద్ధతి అంతా కూడా. అందుకని నేను ఎప్పుడు చెప్తుండే మాట ఏంటంటే ఒకటే మాట, చెప్పిందే చెప్తున్నాను. నీ దగ్గర చెప్పిందే చెప్తే కానీ ఎక్కదు మనకి. ఎందుకంటే వాళ్ళు బాగా వేరే ఎక్కించిపోయారు మనకంతా కూడా. కొంతమందిలో ఇంకో తప్పుడు ఆలోచన కూడా, సార్ మనం ఇంగ్లీష్లో చదువుకోకపోతే పైకి పోలేవు సార్ అని. మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతుంటే కుర్రోడు నాకు చీటీ పంపించాడు, సార్ ఇంగ్లీష్లో చదవకపోతే పైకి పోవని. నేను ఆ కుర్రోడికి చెప్పాను, భలేవాడు నువ్వు ఎవరు చెప్పారు నీకు? నేను మొన్ననే భగవంతుడితో దేవుడితో ఐఎస్డీ చేసి మాట్లాడాను. ఆయన్ని చేసి ఫోన్ చేసి అడిగారయ్యా, నీ దగ్గర రావాలంటే ఇంగ్లీష్ ఏమైనా వచ్చి ఉండాలన్నా, ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉండాలంటే దేవుడు చెప్పాడు అదేమి లేదు, ఎవరికైతే ఎక్స్పైరీ డేట్ అయిపోద్దో వాడు నేరుగా నా దగ్గర రావచ్చు, భాష మీడియం అవసరం లేదని చెప్పారండి. అంటే ఆ కుర్రాడు అన్నాడు, సార్ అది కాదు సార్, మీరు సరదాగా చెప్తున్నారు, నేను అది కాదు అడిగింది పైకని. అంటే పైకంటే నాకు అర్థమైంది, కావాలని ఆ మాట చెప్పాను నేను. పైకంటే దాని అర్థమైంది. నేను అప్పుడు చెప్పాను ఆ అబ్బాయికి, ఈ దేశానికి రాష్ట్రపతి మాతృభాష చదువుకుంది, రాష్ట్రపతి అయింది. మొన్నటి దాకా రాష్ట్రపతిగా ఉన్న రామ్నాథ్ కోవింద్ ఆయన మాతృభాష చదువుకున్నాడు, ఆయన రాష్ట్రపతి అయ్యాడు. ఈ దేశానికి 2వ అత్యున్నతమైన యొక్క రాజ్యాంగ పదవైన ఉపరాష్ట్రపతి పదవికి పల్లెటూరులో వీధి బడిలో చదువుకున్న నేను ఉపరాష్ట్రపతి అయ్యాను. ప్రపంచ దేశాల్లో పేరుగాంచిన గముడమా గముడు కూర్చోబడ్డా గముగా ప్రపంచ దేశాల్లో పేరుగాంచిన ప్రధానమంత్రిగా పేరుగాంచిన శ్రీ నరేంద్ర మోడీ గారు కాన్వెంట్కి వెళ్ళి ఆయన ఇంగ్లీష్ చదువుకోవాలా, కానీ ప్రపంచం అంతా ఇవాళ పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచ నాయకుల్లో మనం చూస్తే సర్వే చేస్తే 68% మన ప్రధానమంత్రికి ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి 32% ఉంది. దాని అర్థమైంది. అలాగే దేశ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మన తెలుగువాడు నూతనపాటి వెంకటరమణ మొన్నటి దాకా ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యాడు. అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి వీళ్ళంతా మాతృభాష చదువుకొని తెలుగు భాషలో లేదా వాళ్ళ సొంత భాషలో చదువుకొని అక్కడి దాకా వెళితే మనం పైకి వెళ్ళి అనుకోవడం తప్పు కదా. ఈ తప్పు అనే విషయాన్ని అందరం గమనించాలి. గమనించి మనం మన మాతృభాష చదువుకోవాలా. నేను ఎప్పుడు చెప్తుంటాను, మాతృభాష కళ్ళ లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. నీకు అసలు కంటి చూపే లేదనుకోండి, నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టినా జుబాన్ నుంచి ఏం బయట రాదు. ఇది అందరూ దయచేసి అర్థం చేసుకోండి. అందుకని మొదట పునాది మాతృభాషలో ఉండాలి, అమ్మ భాషలో ఉండాలి. అమ్మ పాలు తాగితే ఎంత శ్రేష్టమో అమ్మ భాషలో మాట్లాడితే అంత శ్రేష్టం అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలంటే అవసరంతో కూడా ఉంది. అందువల్ల మాతృమూర్తి అమ్మ, జన్మనిచ్చిన అమ్మ, మాతృభూమి మన పుట్టిన ఊరు, అలాగే మాతృభాష
అలాగే మనకి పాఠం చెప్పిన గురువు, మనం చదువుకున్నట్టు పాఠశాల, ఈ 5 మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అందువల్ల భవిష్యత్ తరాలకు మన చరిత్ర తెలవాలంటే మన భాష, మన సంస్కృతులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మన పెద్దలు తరతరాల యొక్క వాళ్ళ చరిత్రనంతా కూడా మన సంస్కృతిని భాషలోనే నిక్షిప్తం చేశారు. భావన వ్యక్తీకరించాలంటే భాష కావాలి. ఆ భాష లేకపోతే మన మనసులో చెప్పేది వాడికి అర్థం కాదు, వాడు చెప్పేది మనకు అర్థం కాదు. ఈ మాధుర్యాన్ని మనసారా ఆస్వాదించినట్టు ఎవరికైనా అమ్మ పాలు అందిస్తే ఎంత బలం ఉంటుందో, పోత పాలు కన్నా అమ్మ పాలు ఎంత బాగుంటాయో, అమ్మ భాష, మాతృభాష, తెలుగు భాష అంత గొప్పది, అంత బాగుంటుందని మీ అందరికీ కూడా ఈ సందర్భంగానే మనం చెప్తున్నాను. భారతదేశంలో హిందీ ఎక్కువ మంది మాట్లాడతారు, ఆ తర్వాత బెంగాలీ మాట్లాడతారు, ఆ తర్వాత మరాఠీ మాట్లాడతారు, ఆ తర్వాత తమిళ్ మాట్లాడుతుంటారు. మన తెలుగు భాష 4వ స్థానంలో ఉంది. ప్రపంచంలో 4వ స్థానంలో మన భారతదేశంలో తెలుగు భాష ఉంది. మన లెక్కల ప్రకారం, మనకు అందిన లెక్కల ప్రకారం 8.25 కోట్ల మందికి పైగా తెలుగు మాతృభాష కలిగిన వాళ్ళు ఉన్నారు. అందుకని మన అందరం అనుకుంటే, తలుచుకుంటే తెలుగు భాషలో మాట్లాడవచ్చు. ప్రధానమంత్రి గారు మొన్న మన్ కీ బాత్లో మాట్లాడుతూ ఆయన మాతృభాషలో మాట్లాడాలని చెప్తూ తెలుగు భాషలో మనందరికీ శుభాకాంక్షలు చెప్పాడు. ప్రధానమంత్రి గారు చెప్తే మనం ఆ మాత్రం మన భాషలో మనం మాడుకోలేమా? ఈ అలవాటు అంతా ఏమైపోయింది అందరికీ? గుడ్ మార్నింగ్, ఒక కుర్రోడు నాకు గుడ్ మార్నింగ్ అన్నాడు, తర్వాత ఏందిరా అన్న, మధ్యాహ్నం ఏందన్నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్నాడు, సాయంత్రం ఏందన్నా గుడ్ ఈవినింగ్ అన్నాడు, రాత్రి ఏందన్నా గుడ్ నైట్ అన్నాడు. నువ్వు 4 అనబడలేదు, ఒక్క మాట చెప్తాను అది అను అన్నా. చెప్పండి సార్ అన్నాడు. నువ్వు 4 సార్లు అనబడలే, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి నమస్కారం, నమస్తే, నమస్కారం, నమస్కారమే మన సంస్కారం. అందువల్ల ఎప్పుడు కూడా మన భాషను మనం గౌరవించుకోవాలి. ఈ భాష బతకాలంటే ఏం చేయాలని అడుగుతారు చాలామంది. ఏం చేయబడలే, భాషలో మాట్లాడు. నీ పక్కన వాడితో తెలుగు భాషలో మాట్లాడు, రాని వాడితో తెలుగు భాషలో మాడితే రాబోలేదు. వచ్చిన వాళ్ళే కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళమే. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా నా సూచన ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రభుత్వ ఆదేశాలు, ప్రభుత్వ నిర్ణయాలన్నీ కూడా మాతృభాషలో జారీ చేయాలి, ఇంగ్లీష్లో జారీ చేయకూడదు. ఎవడన్నా తెలుగు భాష రాని ఇంగ్లీష్ ఉంటే వాడికి ఒక కాపీ కావాలంటే ఇవ్వండి. ఇప్పుడు అట్ట కాదు, మొన్న ఎవరు అంటే సార్ గవర్నమెంట్ అన్ని ఇంగ్లీష్లో ఇచ్చినా కూడా తెలుగులో కాపీ ఇస్తుందని. ఏమంత దౌర్భాగ్యం! మా భాషలో మాకు కాపీయా? వాడి భాషకేమో పెద్ద అందరమా, గజెట్ ఉత్తర్వా? అందుకని మనం ప్రభుత్వాలన్నీ కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పరిపాలన సంబంధించిన వ్యవహారాలన్నీ మాతృభాషలో సాగించాలి, ఉత్తర్వులు మాతృభాషలో ఇవ్వాలి, కలెక్టర్లు కూడా మాతృభాషలో మాట్లాడాలి. మాతృభాషలో జనానికి వచ్చింది మాతృభాష కాబట్టి, రాకపోతే నేర్చుకోవాలి. మీ కలెక్టర్ బాగా మాట్లాడుతున్నాడు తెలుగు, అది వేరే విషయం. కానీ వేరే వాళ్ళు వచ్చినప్పటికి కూడా జాయింట్ కలెక్టర్ అయినా సరే, ఇంకొక ఆఫీసర్ అయినా నిదానంగా ఆ ప్రజలతో సంబంధం పెట్టుకోవాలంటే ప్రజల భాష నేర్చుకోవాలా. నేర్చుకుంటారు, పెద్ద కష్టం కాదు, ప్రయత్నం చేస్తే వస్తుంది, ప్రయత్నం చేస్తే వస్తుంది. అనేక మంది చక్కగా నేర్చుకుంటున్నారు. కానీ ప్రయత్నం చేయాలనే ఆలోచన ప్రభుత్వం కలిగించాల్సిన అవసరం ఎంతో ఉంది. 2 కోర్టుల్లో వకీళ్లు వాదిస్తూ ఉంటారు. ఈయన వాదిస్తాడు, ఆయన వాదిస్తాడు, ఆ జడ్జి గారిని తీర్పు ఇస్తాడు. జిల్లా కోర్టులో, మున్సిపల్ కోర్టులో ఈయన ఇంగ్లీష్లో చెప్పి, ఆయన ఇంగ్లీష్లో చెప్పి, ఆయన తీర్పు ఇంగ్లీష్లో చెప్పి, సగం రాని ఇంగ్లీష్లో చెప్పి, మనకు అసలు రాని ఇంగ్లీష్ వాళ్ళకి మనకు ఆ కాపీ ఇస్తే ఉపయోగం ఏముంది? తెలుగులో ఎందుకు మాట్లాడరు? నేను ఆ మధ్య అడిగాను ఒక ఆయన వకీల్ని, ఏమయ్యా ఎందుకు తెలుగులో వాదించుకోరని. సార్ తెలుగులో వాదించుకుంటే అసలు సంగతి అందరికి తెలిసిపోద్ది కదా సార్, మా సత్తా ఏందో తెలిసిపోద్ది కదా అన్నాడు ఆయన నవ్వుతూ. అందుకని కోర్టుల్లో కూడా కింద స్థాయిలో మున్సిపల్ కోర్టులో, జిల్లా కోర్టులో, హైకోర్టు వరకు తెలుగు భాషలోనే వాద ప్రతివాదాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, తీర్పులు ఇవ్వాలి. ఈ ప్రయత్నం చేస్తే పెద్ద కష్టం కాదు, వచ్చేస్తే ప్రయత్నం అంతా కూడా పెద్ద కష్టమైనట్టే పని కూడా కాదది. దాంతోపాటు పత్రికలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పత్రికలు అన్నీ తెలుగు పోతే ఏమవుతాయి చెప్పండి? తెలుగు పోతే వెలుగుపోతుంది, తెలుగు పోతే వెలుగుపోతుంది. ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, సాక్షి, లేదా ఆంధ్రభూమి, ఇంకా అనేక తెలుగు పత్రికలు ఉన్నాయి. భాష ఉండబట్టి అవి ఉన్నాయి. ఎప్పుడైతే భాష పోద్దో అవి కూడా పోతాయి. అది అర్థం చేసుకోవాలి. కానీ భాషను కాపాడుకోవడం జనానికి ఎంత కర్తవ్యమో పత్రికల వాళ్ళకు కూడా అంత కర్తవ్యం ఉంది. ఛానళ్ళు ఇన్ని ఉన్నాయి, ఎన్ని ఛానల్లో మనం చెప్పలేము.
టీవీ 1 నుంచి టీవీ 9 దాకా, ఇంకా అంతకు పైన కూడా ఎన్నో ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, రకరకాల టీవీలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా తెలుగు భాషలో నడుస్తున్నాయి. తెలుగు భాష పోయిందనుకోండి ఆ టీవీలు కూడా బంద్. ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు సినిమాలు ఉన్నాయి, అద్భుతమైన కళాఖండాలు మనం చూసాం. ఒకనాటి మహానటుడైనట్టు మన తెలుగువాడు ప్రపంచం అంతా తెలుగు జాతికి ఒక వెలుగు తెచ్చిన వాడు శ్రీ నందమూరి తారక రామారావు గారి సినిమాను మనం చూసాం. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు చూసాం. ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి, మన చిరంజీవి గారి దగ్గర నుంచి, మహేష్ బాబు దగ్గర నుంచి, నాగార్జున దగ్గర నుంచి, నాగ చైతన్య వరకు అనేక మంది తెలుగు సినిమాలు చూస్తున్నాం మనం. ఎప్పుడైతే భాష పోద్దో తెలుగు సినిమా పోద్ది, అది గుర్తుపెట్టుకోవాలా. అందుకని సినిమా వాళ్ళు, టీవీ వాళ్ళు, పత్రికల వాళ్ళు, ప్రభుత్వాలు అందరూ కూడా తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చి తెలుగుకు ప్రోత్సాహం ఇవ్వాలా. తెలుగు భాషలో మాట్లాడేందుకు గర్వించుకోవాలి. నువ్వు గర్వపడాలి. నేను తెలుగు వాడిని, తెలుగులో మాట్లాడుతూ ఉన్నానని గర్వించుకునేట్టుగా ఉండాలా. నేను కాబట్టి ఒక మాట చెప్తున్నా, మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన తిట్టు కూడా ఆఖరికి తెలుగులోనే ఉండాలి. మనం తెలుగులో తిడితే ఎంత బాగుంటుంది చెప్పండి. తెలుగులో తిడితే పనికి మాలిన వెధవా అంటాం, మంచి అర్థం ఉంటుంది దాంట్లో. ఆ ఇంగ్లీష్లో డర్టీ ఫెలో, ఏం డర్టీ ఫెలో, వాడు ఏదో ఒకటి ఇంగ్లీష్లో అనేస్తాడు అంటే తెలిసినా తెలకపోయినా నమ్ముకుంటాం మనం. మన భాషలో అంతటి అందం ఉంది. అలాగే మన విధానం నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను. ఇంకో సంతోషం నాకేంటంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే కలెక్టర్ని, ఆదినారెడ్డిని, శ్రీనివాసరెడ్డిని, మిగతా మిత్రులు, భూపేష్ రెడ్డి అందరినీ కూడా అభినందిస్తున్నా. నేను వస్తూ ఉంటే దారి పొడవున అమ్మాయిలు ఆవిడ పరికిడి వేసుకొని, బొట్టు పెట్టుకొని, జుట్టు ముడి వేసుకోనో లేకపోతే జడ వేసుకోనో శుభ్రంగా తెలుగు పిల్లలా కనబడుతూ ఉంటే మనసులో ఎంత సంతోషమైందో చెప్పలేదు. మన సాంప్రదాయం అది, మన పద్ధతి అది. నేనేం అందరికీ భాష నిబంధన పెట్టాలా, డ్రెస్ నిబంధన పెట్టాలా, కానీ మన భాషని, మన వేషాన్ని మనం ప్రోత్సహించకపోతే ఎవరు ప్రోత్సహిస్తారు? నేను ఒక చిన్న విషయం చెప్తా మీకు. నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత పత్రికల వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వచ్చి సార్ మీరు ఉపరాష్ట్రపతి అయ్యారు కదా ఇప్పుడు అన్నారు. అవునయ్యా అన్న. మన 2-3 సార్లు అడిగారు ఇంగ్లీష్లో. సార్ నౌ దట్ యూ హ్యావ్ బికమ్ వైస్ ప్రెసిడెంట్. చెప్పండి రా బాబు. అదే కదా అయ్యాను కదా, ఇంకేం చెప్పండి అన్న. సార్ వాట్ అబౌట్ డ్రెస్ అన్నారు. మీ డ్రెస్ సంగతి ఏందని నాకు అర్థమైంది. మొదలే అర్థమైంది వాళ్ళు ఎవడగారుకున్నారని. నేను చెప్పాను నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్. నేను డ్రెస్ మార్చుకోను, అదే కట్టు, అదే పంచ, అదే చొక్కా, అదే తెలుపు. ప్రపంచ వేదికలు ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా ఆ డ్రెస్లోనే పోతాను. అడ్రస్ అంతకుముందు 30 అబ్దుల్ కలాం రోడ్, ఇప్పుడు 6 మౌలానా ఆజాద్ రోడ్ అవుతుంది. అంతేగాని చిరునామా మారింది, కానీ నేను నా దుస్తులు మారవని చెప్పాను. చాలామంది ఏమనుకున్నారు, ప్రపంచం అక్కడికి వెళితే వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఉంటారేమో. నేను ట్రంప్ను కలిశాను, పుటిన్ని కలిశాను. ట్రంప్ను కలిసి అమెరికా అధ్యక్షుడిని, పుటిన్ని కలిశాను. అలాగే జర్మన్ ఛాన్సలర్ని కలిశాను. అలాగే చైనా ఉప ప్రధానమంత్రిని కలిశాను. అనేక మందిని కలిశాను. నా డ్రెస్లోనే వెళ్ళాను. నేను ఫోటో తీశారు అక్కడ. మొన్న మధ్య 126 దేశాల సమావేశానికి వెళ్ళాను. 6 దేశాల సమావేశానికి ఫోటో తీశారు. నెక్స్ట్ డే పేపర్లో ఫోటో పడింది. నా ఫోటో ప్రముఖంగా కనబడుతుంది అందరికన్నా. ఎందుకంటే వాళ్ళంతా నల్ల కోట్లు వేసుకొని ఉన్నారు, నేను ఒక్కడిని మధ్యలో తెల్ల దుస్తులతో ఉన్నాను. నాతో పాటు ఒక ఆయన ఇరాన్ ఆయన ఉన్నాడు. ఆయన కూడా కొద్దిగా పాగాగిగా పెట్టి, ఇరాన్ తెలుసు కదా మీకు. అంటే అందువల్ల నీవు తక్కువ, మన భారతీయ దుస్తులతో వెళితే మన తక్కువ చేసి చూస్తారని అనుకుంటే ఉన్న పొరపాటు అది. అందుకని దయచేసి మన పిల్లలకి కూడా మన ఇంట్లో కూడా మన భాషలో మాట్లాడడం, దాంతోపాటు మన దుస్తులు వేసుకుని అలవాటు చేయండి. దాంతోపాటు పిల్లలకి ఇంకొక విషయం కూడా ఉంది. అదేతుందో మన తిండి అలవాటు చేయాలి. ఈ పిజ్జాలు, ఈ బర్గర్లు ఇవన్నీ మన ఆరోగ్యాన్ని చెడగొడుతూ ఉన్నాయి. ఇవాళ కొత్త రకాల జబ్బులు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి. మన డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చీఫ్, ఆయన పెద్ద డాక్టరు, ప్రపంచంలోని పేరు ఉంది. ఆయన చెప్పాడు మొన్న, అయ్యా ముందు అసలు వీరైతే పిజ్జా బర్గర్ని బ్యాన్ చేయాలా. ఈ మొన్న కుర్రోడు అన్నాడు, సార్ ఇప్పుడంతా ఏముంది సార్, ఫుడ్ అనుకుంటే స్విగ్గీ, జొమాటో ఎవరయ్యా అన్న, టమాటో అన్న ఎవరు చెప్పు అడిగితే, సార్ ఆర్డర్ ఇచ్చేస్తే వచ్చేస్తా సార్ అని. ఫుడ్డు వండాలా, భోజనాన్ని వంటలు చేస్తేనే భోజనం వస్తుంది. అలా కాకుండా ప్యాక్డ్ ఫుడ్ అంటే ఇన్స్టెంట్ ఫుడ్ సార్ అన్నాడు వాడు. నేను చెప్పాను ఇన్స్టెంట్ ఫుడ్ అంటే నీకు కాన్స్టెంట్ డిసీజ్ అని చెప్పాను. ఇన్స్టెంట్ ఫుడ్కి కాన్స్టెంట్ డిసీజ్ అంటే ఎప్పుడు జబ్బులతోనే బాధపడుతుంటాం, నువ్వు మాత్రం వేసుకుంటూ ఉండాలి. మన భోజనం
మన కూరలు, మన సాంప్రదాయమైన వంటకాలు, మన తాతలు ముత్తాతలు అమ్మమ్మలు ఎంతో పాతకాలం నుంచి వండినట్టు వంటకాలు అవుతున్నాయి. ఆ వంటకాలు ఇక రాయలసీమ గురించి చెప్పాలా? రాయలసీమ రుచులని పెట్టారు ఆ మధ్య ఎవరు హైదరాబాద్లో. అది సరిగ్గా నడవదనుకున్నారు. జనమే జనం పోయి చూస్తున్నారు అంతా కూడా. నేను వస్తుంటే నాకు శ్రీనివాసరెడ్డి మెసేజ్ ఇచ్చాడు, సార్ మీరు వస్తున్నారు కదా అందుకని మీకు ఈరోజు రాగి సంగటి నాటుకోడి పులుసు పెడుతున్నామని చెప్పారు. నువ్వు 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 ఎంత దమ్ బిర్యానీ చేసినా దాంట్లో దమ్ ఉండదు. నువ్వు ఎంత పిజ్జాలు పెట్టినా బర్గర్లు పెట్టినా దాంట్లో రుచి వాసన ఉండదు. ఫ్యాషన్ కనుక్కోవడమే. మన కూరలు, మన సాంప్రదాయాలు, మన రొట్లు అవి ఏమీ లేకపోయినా శనగలు పొడేసి శనక్కాయలు కారం పెడితే రాయలసీమలో మొదట్లో కొన్ని రోజులు పోతే సంగటేసే కారం పెడుతుండేవాడు. ఆ కారంతో తింటే ఎంత బాగుంటుందో చెప్పలేము. అది కాకుండా నువ్వు అదేమో ఆకారాన్ని నిలబెట్టద్ది. నువ్వు ఇలాంటివి తింటే వికారం వస్తుంది, నీకు నీ ఆకారం అసలు పోద్ది. ఈ కొత్త కొత్త ఇంగ్లీష్ అలవాటు వీటి వల్ల జబ్బులు పెరుగుతున్నాయి. దయచేసి నేనేదో ఇంద్ర వెంకయ్యనాయుడు గారిని పిలిస్తే ఆయన వచ్చి ఈ మాట చెప్తాడు. ఇది చాలా ముఖ్యమైన మాట. ఇది మన భాష ఎంత ముఖ్యమో, మన వేషం ఎంత ముఖ్యమో, మన దుస్తులు కూడా ఎంత ముఖ్యమో, మన భోజన పద్ధతులు అంత ముఖ్యము. దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అని 40% జబ్బులు ఇలాంటి వాటి వల్ల వస్తున్నాయి. ఇవాళ అందువల్ల మంచి కూరగాయలు ఉన్నాయి, మనకి మంచిగా ఉండే పంటలు పండే ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని ఆర్గానిక్ ఫుడ్ అని ఇప్పుడు కొత్తగా స్టోర్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు? ఈ పురుగు మందులు, ఈ కల్తీ మందులు, ఆ ఎరువులు ఎక్కువగా వాడేసి ఉన్న సత్తా అంతా తీసేసి పేరుకు మాత్రం సైజు పెంచి రంగు కోసం మళ్ళా దాంట్లో ఇంకో కెమికల్ వేసి చెడగొడుతున్నారు. మనం భారతీయ వంటకాన్నే తింటాను, నేను భారతీయ పద్ధతుల్లో భోంచేస్తాను అనే విధంగా అందరం అలవాటు చేసుకోవాల్సి ఉంది. ఈ మధ్య చూస్తున్నాను నేను పిల్లలు కొంతమంది బొట్టు ఉందమ్మంటే ఉంది సార్ అండి. బొట్టు ఎక్కడ ఉందని చూడాలంటే భూతత్వం దేటి చూడాల్సి వస్తుంది. ఇక్కడ ఎక్కడో కనబడకుండా. ఎందుకంత బొట్టు పెట్టుకుని ఎందుకు తెలుసా? బొట్టు పెడితే దిష్టి పోద్ది. మీ మొహం అంత కళగా ఆనందంగా అందంగా ఉంటే చూసి ఎవరన్నా దిష్టి పెట్టకుండా బొట్టు పెడితే దృష్టి ముందు ఆ బొట్టు మీదకి పోతుంది. దీని చాలా సూక్ష్మం. మన పెద్దోళ్ళు చెప్పిన మాట చిన్న మాటలు కాదు. పెద్దోళ్ళు ఏం చెప్పినా దాంట్లో ఎంతో అర్థం ఉంటుంది. దాన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాను. అందువల్ల మిత్రులారా, క్రీస్తు శకం 575లో రేనాటి సామ్రాజ్యాన్ని పాలించిన చోళ రాజులు చేసినట్టుగా చెప్తున్న ఈ శాసనాలు అవుతున్నాయి, 6 శాసనాలు. వాటిని గుర్తించడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవడం చాలా ఆనందదాయకం. ఈ చొరవ మరింత వేగవంతం కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దానికి గుర్తింపునిచ్చి వీటన్నిటికి కలిపి ఒక మంచి మందిరం లాంటి దాన్ని ఏర్పాటు చేసి వచ్చే వాళ్ళందరూ కూడా చూడడానికి వీలుగా ఈ కనమల ప్రాంతాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. శాసనాలంటే రాళ్ళు రప్పలు కాదు, మన భాషకు చెందిన గొప్పలు. అవి రాళ్ళు రప్పలు కాదు, మన భాషకు చెందిన గొప్పలు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాల్సి ఉంది. ఈ విషయంలో తమిళనాడుని మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు వాళ్ళ భాషని, వాళ్ళ లిపిని, వాళ్ళ శాసనాలను చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు. మనం తెలుగు వాళ్ళం అంత శ్రద్ధ తీసుకోవడం లేదు. దయచేసి తెలుగు వాళ్ళు కూడా అదేవిధంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇలాంటి విషయాల్లో ఇది ముందా, అది ముందా, మా ఊరిది ముందా, మీ ఊరిది ముందా అని వివాదాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది దురదృష్టకరం. ఏది ముందైనా సరే శాసనమే కదా. ఆ శాసనాలను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగు ప్రభుత్వాలు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ భాషను ప్రోత్సహించాలా, ప్రభుత్వ ఉత్తర్వులు భాషలో ఇవ్వాలా. దాంతోపాటు ఇలాంటి శాసనాలు, పరిశోధనలు మరింతగా సాగించి మన యొక్క పాత వెలుగులు ఏతున్నాయో వాటన్నిటినీ బయటకు తీయాల్సిన అవసరం ఎంతో ఉంది. మన భాష యొక్క ప్రాచీనత రుణిపుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. తెలుగు భాషను మనం మీ అందరికీ తెలుసు క్లాసికల్ లాంగ్వేజ్ అని చెప్పని ఒక స్టేటస్ తమిళనాడుకి ఇచ్చారు. నేను మంత్రి అయిన తర్వాత తమిళనాడుకి ఇచ్చినప్పుడు తెలుగుకు ఎందుకు ఇవ్వరని చెప్పని ప్రభుత్వంతో మాట్లాడితే తెలుగు కూడా ప్రాచీన భాషగా గుర్తింపించారు. ఆ ప్రాచీన భాష, ఈ ప్రాచీన భాష అధ్యయన కేంద్రం మైసూరులో ఉంది. తెలుగు ప్రాచీన అధ్యయన కేంద్రం మైసూరులో. నేను మంత్రి అయిన తర్వాత చెప్పాను మైసూరులో ఉండడానికి వీలు లేదు, అది తెలుగు రాష్ట్రానికి తీసుకురండి అని. ఎక్కడ పెట్టాలో ప్రభుత్వాలు అప్పుడు చెప్పకపోబట్టి ముందు తీసుకొచ్చి నెల్లూరులో పెట్టి మా అమ్మాయిని అడుగుతున్న స్వర్ణ భారత ట్రస్ట్లో దానికి ప్రస్తుతం స్థలం కల్పించాం. ప్రభుత్వం దాని అవసరాన్ని గుర్తించి ఎక్కడైనా పెట్టమని, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్, ఎక్కడైనా నాకు అమరావతి, అది దాని మీద పట్టుదల లేదు. మొత్తం మీద మన రాష్ట్రంలో
తెలుగు ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని పెట్టి అక్కడ ఇలాంటి శాసనాలు, అలాగే ఇలాంటి రిపులు, ఇలాంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అధ్యయనం చేసి మన యొక్క అసలు మూలాలకు మరింత లోతుగా వెళ్ళే ప్రయత్నం చేయాల్సిన అవసరంతో ఉంది. ఒక భాషను బట్టి జాతిని గుర్తిస్తారు. కాలగమనంలో సరిహద్దులు మారిన మాతృభాషలో మాత్రం మారలేదు. మన ప్రజా సంగీత, నాట్యం, ఆచారాలు, పండుగలు, సాంప్రదాయం, విజ్ఞానం, వృత్తులు, వారసత్వం ఇలాంటి వాటిని మనం సంరక్షించుకోవడం మాతృభాష ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని సాంకేతిక రంగ నిపుణులుగా మారుతున్న ఇప్పుడు అంతా ఐటీకి పోతున్నారు. అంతా ఐటీ మీ డ్యూటీ, నేను కాదన్నా. ఐటీతో పాటు మీ డ్యూటీతో కూడా కానీ మీరు కాస్త దాన్ని మన తెలుగు భాషకు కూడా ఉపయోగిస్తే ఐటీ నాట్ ఓన్లీ డ్యూటీ, ఇట్ విల్ బికమ్ మైటీ అండ్ ఐటీ అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ ఐటీ రంగంలో నిపుణులందరూ తెలుగు భాషకు కూడా ఈ యొక్క అధునాతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పద్ధతులను పరిశోధన చేయాలని కోరుతున్నాను. కాశీనాథన్ నాగేశ్వరరావు గారు ఆంధ్రపత్రిక వ్యవస్థాపకుడు, అమృతాంజనం పెట్టాడు కంపెనీ. ఆయన నైట్రోజన్ అని అంటే ఇంగ్లీష్లో అందరూ పలకలేకున్నారు, దానికి నత్రజని అని పేరు పెట్టాడు. అందరూ మాట్లాడుతున్నారు. ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు అని చెప్పాడు, సులభంగా అందరూ మాట్లాడుతున్నారు. ఫోటోసింథసిస్ అంటే కిరణజన సంయోగ క్రియ అని చెప్పాడు. అందువల్ల తెలుగు పదాలు పెద్ద కష్టమైనవి కాదు. ముందు ఒకసారి చెప్తే అన్ని పదాలు తెలుగులో పెట్టాలి. రైలు ఉంది, దాన్ని తెలుగులో పెట్టాలి. పడలే, తెలుగులోకి వాడుకో, తెలుగులో ఇముడ్చుకో, రైలు ఇముడ్చుకో, బస్సుని ఇముడ్చుకో. దాని పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ మన భాషలో ఉండే మూలాలు అవుతున్నాయో ఆ మూలాలను మాత్రం మనం తెలుగులో కాపాడుకోవాలా. అక్క, అమ్మ, బావ, వదిన, ఆడపడుచు అంటామా, లేకపోతే ఆంటీ, ఎవరికి ఆంటీ, అన్నిటికీ ఆంటీ. పెద్ద ఆమె ఆంటీ, చిన్న ఆమె ఆంటీ, కొత్త ఆమె ఆంటీ. అదేందయ్యా అంటే నేను చంటి, నువ్వు బంటి, ఆమెమో ఆంటీ అని చెప్తాను. నేనేమంటానంటే పిన్నమ్మ అనొచ్చు కదా. అమ్మకి చెల్లెలు పిన్నమ్మ, పెద్దమ్మ అమ్మకి సోదరి పెద్దమ్మ, అమ్మమ్మ అమ్మకి అమ్మమ్మ, తాతయ్య అలాంటి పిలవలేమా మనం. మరదని మరదలా అందేవా, సిస్టర్ ఇన్ లా, చట్ట ప్రకారం సిస్టర్ ఇన్ లా. ఎందుకని మనం మరదలైతే అంత బాగా పిలిస్తే మరదలా అంటే ఏ మరదలైనా మహా సంతోషపడుతుంది కదా వెంటనే. ఈ విషయాలు ఇవన్నీ చిన్నవి కనిపించవచ్చు మీకు, కానీ ఇవి చాలా ముఖ్యమైనవి. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చినట్టే నారు బడిలో కూడా మన అందరం మన భాషను గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది బయట ఉండేవాళ్ళు చెప్తుంటారు, సార్ వేరే రాష్ట్రంలో ఉన్నాం మేము, మా పిల్లలకు తెలుగు రాదని. నేర్పిస్తే ఎందుకు రాదు? అమెరికాలో ఉన్న తెలుగు వారి వాళ్ళ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు, నాట్యం నేర్పిస్తున్నారు, భరతనాట్యం, కూచిపూడి నేర్పిస్తున్నారు అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు. వాళ్ళని చూసి మనం తెలుసుకోవాలా. మనమేమో మన పిల్లలకి అదేం లేదు, ఆ డ్యాన్స్ రాదండి, భరతనాట్యం కష్టం అండి అని మనం ఫీల్ అవుతున్నాం. ముందు మీరు అవకాశం కనిపిస్తే కదా వాళ్ళు భరతనాట్యం చేయగలరా, లేకపోతే కూచిపూడి చేయగలరా ఏదనేది. కాబట్టి మన సంగీతం, మన నృత్యం, మన సాహిత్యం వంటి తెలుగు సాంస్కృతిక కళారూపాలు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. మన భాష మన సంస్కృతికి చుక్కాని లాంటిది. తెలుగు భాష సంస్కృతం అంతా ఆగిపోకూడదు. ఈ ఆదినారాయణుడితో ఆగిపోకూడదు, శ్రీనివాసుడితో ఆగిపోకూడదు, కలెక్టర్తో ఆగిపోకూడదు. నెక్స్ట్ తరానికి కూడా ఇవి ముందుకు సాగాలి. అంటే వాటికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు, ఇప్పుడు 75 ఏళ్ళు అయినా భాష అంటే హైదరాబాద్ నుంచి తిరుపతికి విమానంలో వచ్చి, తిరుపతి నుంచి రైలు ఎక్కి ఏడుకొచ్చి, మళ్ళీ అక్కడి నుంచి కారు ఎక్కి ఏడుకొచ్చి, ఇప్పుడు మళ్ళీ మీ కార్యక్రమం అయిన కారు ఎక్కి అక్కడికి పోయి, అదైన తర్వాత మళ్ళీ రైలు ఎక్కి, ఆ తర్వాత మళ్ళీ తిరుపతిలో దిగి మళ్ళీ విమానం ఎక్కి మళ్ళీ హైదరాబాద్ పోవాలా. కొద్దిగా కష్టం అనిపించవచ్చు. ఇష్టమైన పనిని కష్టమైనప్పటికి కూడా, ఇష్టమైన పని చేస్తే కష్టమైనప్పటికీ నష్టపడేది లేదు. ఇష్టమైన పనిని కష్టమైనప్పటికీ కూడా ఇష్టపడి పని చేస్తే నష్టపడేది లేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలిగా అవసరంగా నేను కోరుతూ ఉన్నా. ఈ పరిశోధనలపైన మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంతోపాటు మన పిల్లలందరూ మన పాత సాంప్రదాయాన్ని గమనించాలా. ఉదయాన్నే సూర్యోదయానికంతా లేయాలి. మా అమ్మాయి రాత్రి అంతా మేల్కొని ఉండిందండి, అందుకని 9 గంటలకు లేస్తుంది. ఈ లోపల వచ్చేవాడు స్త్రీ, పోయేవాడు పోత్రి. 9 గంటలకు లేచేది ఏంది? సూర్యోదయంతో లేయాలా. సాయంత్రం మొన్న ఒక అబ్బాయి అన్నాడు, సార్ నేను రాత్రి బిజీగా ఉన్నానని. ఏం బిజీరా అన్నా. నేను చాలా బిజీగా ఉన్నాను సార్. ఒక తెల్లగాయితం ఇచ్చేవాడికి. ఈ తెల్లగాయితం మీద నిన్న ఏమేమి చేసావో నువ్వు కొద్దిగా రాయని ఆయన అన్నా.
కొద్దిసేపు అయిన తర్వాత రాసుకొచ్చాడు, నేను ఉదయం బిజీగా ఉన్నాను, మధ్యాహ్నం బిజీగా ఉన్నాను, సాయంత్రం బిజీగా ఉన్నాను, రాత్రి బిజీగా ఉన్నాను. ఏందిరా బిజీ చెప్పాడు. అదే సార్ బిజీ, వాడికి ఏందో తెలవని బిజీలో ఉన్నాడు వాడు. ఏమిలే ఊరినే అట్నే బాతాకానే వేస్తే కూర్చొని కబుర్లు చెప్తాను. లేకపోతే ఇప్పుడు కొత్తగా టీవీ వచ్చింది, సాయంత్రం పూట టీవీ కొంతవరకు మనకు ఉపయోగకరమైంది. టీవీ కానీ సెల్ ఫోన్ కానీ పరిమితంగా వాడితే ఎంతో ఉపయోగమైంది. అపరిమితంగా వాడితే అనేక రకాల జబ్బులు వస్తాయి దానివల్ల. నిద్ర పట్టదు రాత్రి. ఆ టీవీలో కనపడినామే నీకు రాత్రి కనపడతా ఉంటుంది, నిద్ర రాదు. వాళ్ళు ఇడిపోయినట్టుగా మనం కూడా ఇడిపోవచ్చామో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు, బాగానే ఉన్నాడు కదా, ఈయన మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటివి చూసి కాదు నేర్చుకోవాల్సింది, మంచి విషయాలు తెలుసుకోవాలి, ఎంత అవసరమో అంతవరకు చూసుకోవాలి. కానీ పొద్దుపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు పిల్లల్ని అడిగామనుకోండి, వాళ్ళు సొంతంగా ఆలోచనలు మర్చిపోయారు. ఇప్పుడు ఏమ్మా ఇక్కడి నుంచి ఎర్రగుడి ఎంత దూరం అంటే, ఎర్రగుడి ఎంత దూరం సార్? గూగుల్. ఎర్రగొండ నుంచి పొద్దుటూరు ఎంత దూరం? గూగుల్. పొద్దుటూరు నుంచి కమలాపురం ఎంత దూరం? గూగుల్. ఇక్కడి నుంచి కోడూరు ఎంత దూరం? గూగుల్. కొద్ది రోజులు పోతే పిల్లలకి సొంత ఆలోచన పోద్ది. పోయిన తర్వాత ఏమ్మా మీ ఆయన పేరు ఏంటంటే గూగుల్. అంతటి దౌర్భాగ్యం రాబోతోంది దయచేసి. కాబట్టి గూగుల్ మీద ఎక్కువ ఆధారపడకండి. గూగుల్కి రిపేర్ వస్తే గురువు రావాలి, మళ్ళా గూగుల్కి రిపేర్ వస్తే వాడు గురువు కావాలి. అందువల్ల గురువు చాలా ముఖ్యమైన వాడు. గురువుని ఎప్పుడూ మర్చిపోకూడదు. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని పాఠం చెప్పిన గురువుని మర్చిపోయిన వాడు మానవుడు కాదని నేను ఎందుకు సాదాగా చెప్పడా, సీరియస్గా చెప్పకూడదే. అదే కారణం. అందుకని మెషిన్ కన్నా మనిషి మెదడు చాలా గొప్పది. అందుకని మన మెదడుతో ఆలోచించే విధంగా పిల్లలను తయారు చేయాలా. అవసరమైన మేర వరకు మాత్రమే వాటిని వాడాలా. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువ టైం పిల్లల్ని అలవాటు చేయకండి దయచేసి. చిన్న పిల్లలకు ఆడుకోవడానికి సెల్ ఫోన్ ఇస్తున్నారు కొంతమంది, అది ఏమాత్రం మంచిది కాదు. బాగా చిన్న పిల్లలకు కూడా ఇవన్నీ చిన్న చిన్న విషయాలను మీకు అనిపించవచ్చు. దయచేసి ఇవన్నీ కూడా గమనిస్తే మన యొక్క చరిత్రను మనం కాపాడుకుంటాం, మన జాతిని మనం కాపాడుకుంటాం. లేకపోతే చరిత్రలో కలిసిపోతాం. అందుకని ఈరోజు నేను ఎక్కువగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే చాలా సమయం అయింది. మీరందరూ మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా వేచి ఉన్నారు. ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యత గమనించి నేను వస్తున్నానని తెలిసి మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో గ్రామాల నుంచి తల్లులు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ కూడా చిన్న పిల్లలు అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒక ఉత్సాహపూరిత వాతావరణంలో వచ్చారు. ఈ ఉత్సాహపూరిత వాతావరణం ఇలాగే కొనసాగాలని, తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకుందామని మనందరం ప్రతిజ్ఞ చేయాలని, దానికి మొదటి మట్టుగా మనం ప్రతిజ్ఞ చేయాలి. ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో, నారు మడిలో నేను మాతృభాషలో మాట్లాడతాను అని అందరం ప్రతిజ్ఞ చేయాలి. ఒకసారి అందరూ ముందు చేయి జరిపి ప్రతిజ్ఞ చేస్తారా? మాట్లాడతారా? కష్టం ఏమైనా ఉందా? తెలుగులో మాట్లాడేమైనా కష్టమా? అందరూ దయచేసి తెలుగులో మాట్లాడండి. అదే మనం తెలుగు చేసే సేవ. గుర్తుపెట్టుకోవాల్సి మిమ్మల్ని అందరూ కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తీసుకుంటూ నమస్కారం. జై హింద్. ధన్యవాదాలు సార్.